హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, యూడిఐడి కార్డుల గురించి నేను మొన్న ఒక వీడియో పెట్టానండి. యూడిఐడి కార్డులు తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అప్లై చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసిందని నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ద్వారా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి. చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏమని అంటే యూడిఐడి కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. యూడిఐడి కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుందా అని చాలామంది అయితే అడిగారు. ఇంకొకటి, యూడిఐడి కార్డు అప్లై చేసుకున్న తర్వాత మాకు మెడికల్ చెకప్ ఉంటుందా అని కూడా అడిగారు. వీటన్నిటికీ నేనైతే ఆన్సర్ చెప్తానండి. తప్పకుండా వివరణ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా నేను డీటెయిల్డ్గా చెప్తానండి. మీకు కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించినా నేనైతే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటాను. దయచేసి ఏమనుకోవద్దు. ముందుగా ఈ యూడిఐడి కార్డ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో మన సొంతంగా మొబైల్లోనూ అప్లై చేసుకునే విధానం ఉందండి. అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఏదైనా పొరపాట్లు వస్తాయి అనిపించింది అనుకోండి, మనకి వల్ల కాలేదంటే మీరు మీ సేవకు కానీ నెట్ సెంటర్కి కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి యూడిఐడి కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుందా? అలా ఏం లేదండి. యూడిఐడి కార్డు లేకపోయినా ప్రస్తుతానికి పెన్షన్ వస్తుంది. ఫ్యూచర్లో ఫ్యూచర్లో యూడిఐడి కార్డుల మీదనే ఈ పెన్షన్లు అనేవి బేస్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు అనేవి తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసేస్తారంట. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూడిఐడి కార్డులు మాత్రమే నడిపిస్తారంటండి. ఈ యూడిఐడి కార్డులకి ఎప్పటి వరకు అప్లై చేసుకునే లాస్ట్ డేట్ ఇచ్చారా అనేది కూడా అడుగుతున్నారు. యూడిఐడి కార్డులకి టైం లిమిట్ అనేది ఏం పెట్టలేదండి. మొన్న 16వ తేదీ నుంచి, అంటే ఈ నెల 16వ తేదీ నుంచి స్టార్ట్ చేశారు. ఎండింగ్ డేట్ అనేది ఏమీ చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ యూడిఐడి కార్డు మాకుంది, మళ్ళీ అప్లై చేయాలా అనేది కూడా చాలామంది అయితే అడిగారండి. యూడిఐడి కార్డు ఆల్రెడీ మీకు వచ్చి ఉంటే కనుక, మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యూడిఐడి కార్డు అనేది పర్మనెంట్ మీద వచ్చిన, టెంపరవరీ మీద వచ్చిన ఆ కార్డే మీకు ఇంకా లైఫ్ టైం అండి. ఇంకా అందులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకొకటి డౌట్ కూడా అడిగారండి, చాలామంది అయితే అడిగారు. ఆ డౌట్ కూడా మీకు క్లారిఫై చేస్తాను. మనం యూడిఐడి కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత మాకు మళ్ళీ మెడికల్ చెకప్ ఉంటుందా అనేది చాలామంది అడుగుతున్నారు. కంపల్సరీ ఉంటుందండి. మీరు అప్లై చేసిన తర్వాత మీ జిల్లా ఆసుపత్రికి పలానా డేట్కి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు. ఆ డేట్ ఇచ్చి మీరు ఆ జిల్లా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీ సదరం సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ సదరం సర్టిఫికెట్ చూస్తారు, మిమ్మల్ని మెడికల్ చెకప్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేస్తారండి. యూడిఐడి కార్డుకి వాళ్ళే అప్డేట్ పంపిస్తారు కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఈ చెకప్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మీకైతే ఈ యూడిఐడి కార్డు పోస్టల్ ద్వారా మీకైతే వస్తుంది. ఎక్కడికి వస్తుంది అంటే, మీరు సదరం సర్టిఫికెట్లో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అదే అడ్రస్కి కంపల్సరీగా పోస్టులో ఆ యూడిఐడి కార్డు అయితే వెళ్తుందండి. మీరు సదరం సర్టిఫికెట్లో అడ్రస్ ఒక చోట ఇచ్చి మీరు ప్రజెంట్ ఇంకో చోట ఉంటే మాత్రం మీరున్న చోటకి రాదు. ఆధార్ అప్డేట్ చేసుకున్నా కానీ మీ సదరం సర్టిఫికెట్లో ఏ అడ్రస్ అయితే ఉందో అదే అడ్రస్కి వెళ్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు యూడిఐడి కార్డుకి అప్లై చేసుకునే ముందు మీకు రెన్యువల్ డేటు దగ్గరలోనే ఉందనుకోండి, మీరైతే రెన్యువల్ చేయించుకున్న తర్వాత, సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్న తర్వాత యూడిఐడికి అప్లై చేసుకోండి. దీనికి లిమిట్ టైం అనేది ఏం పెట్టలేదండి. అంటే లాస్ట్ డేట్ ఇప్పటి వరకు అప్లై చేసుకోవాల్సిందేనని ఏమీ చెప్పలేదు. లాస్ట్ డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు. మీరు రెన్యువల్ చేయించుకోండి. ముందు మీ సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకొని దగ్గరలో ఉంటే కనుక డేటు చేయించుకున్న తర్వాతనే మీరు యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోండి. ఇంకొకటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటని కూడా అడిగారు. ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయండి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీద మీకు వడ్డీ రాయితీ అనేది మీకు 0.5% యాడ్ చేసి ఇస్తారనమాట. అది ఉంటుంది మీకు బెనిఫిట్స్ అనేది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో రాయితీలు ఉన్నాయండి యూడిఐడి కార్డులు ఉన్న వాళ్ళకి.
వీటికి అర్హులు ఎవరంటే 45% ఎవరికైతే అంగవైకల్యం కలిగి ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఈ యూడిఐడి కార్డులకి అర్హులేనండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడిగిన క్వశ్చన్స్కి సమాధానం నేను చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకే ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఎప్పటికీ నేను అందుబాటులోనే ఉంటున్నాను. మీకు రిప్లై ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎంతో ఆశతోటి చాలామంది కామెంట్ చేస్తారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు చెప్తారా అన్న ఉద్దేశంతో కామెంట్ చేస్తారు ఆశతోటి. వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాలంటే నాకు చాలా ఇష్టం. మనం తెలుసుకున్నదే నలుగురికి చెప్పడంలో ఏముందండి మనకు పోయేది. సో అందుకని ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే ఉంటున్నానండి. నాకు చేతనైనంత వరకు నేను రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోతే వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నానండి. సో మీరందరూ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం అందిందని అనుకుంటున్నాను. నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవేనండి. అందుకని రిప్లై ఇస్తున్నాను. మీ అందరికీ రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ద్వారా మీరందరూ తెలుసుకున్నారు కాబట్టి మీరు మరికొంతమందికి షేర్ చేయండి. యూడిఐడి కార్డులు వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు దాని వివరాలు ఏంటి అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుందండి. థ్యాంక్ యూ. అన్నట్టు ఒక విషయం అండి, మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తప్పనిసరిగా మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ అయితే తీసుకోండి. మిగతా జిల్లాల అప్డేట్ రాగానే తప్పకుండా తెలియజేస్తానండి. అన్నట్టు మార్నింగ్ ఇంకా కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. ఏమంటే పెన్షన్ వీడియో పెట్టాను కదండి, దాని గురించి కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. ఏమని అంటే 25వ తేదీన హాలిడే వచ్చింది కదా అక్క, పెన్షన్స్ పడతాయా అని అడుగుతున్నారు. ట్రెజరీ నుంచి రిలీజ్ చేస్తే ఒక హాలిడే కాదండి, అర్ధరాత్రి అయినా సరే పడతాయి. ఒకసారి రిలీజ్ చేస్తే కనుక ఒక ఆదివారం కూడా ఒక్కోసారి పడుతూనే ఉంటాయండి ట్రెజరీ నుంచి రిలీజ్ అయినప్పుడు. ఇది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. డీబీటీ అంటేనే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్గా ఎనీ టైం వాళ్ళు ట్రెజరీ వాళ్ళు రిలీజ్ చేస్తే డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తాయండి. అందుకనే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.